నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. నేను కలెక్టర్ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు, నేను కాల్ చేయించాను. నాకు అంతకంటే వేరే మిక్కిల్ లేదు, నేను ఏం చేయలేను కూడా. మీరు సపరేట్కి వెళ్ళండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తా, మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారని ఎంఆర్ఓ గారు బెదిరియడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు సిఐ గారు వచ్చాడు. సిఐ గారు వచ్చి ఇప్పుడు ఏమంటుండంటే, నేను ఒక క్యాండిడేట్ పట్టుకుంటాను, రేపు మీకు న్యాయం చేస్తా, నేను 100% మీకు న్యాయం చేస్తా అంటేనే ఆయన సిఐ గారి మాట మీద ఇప్పుడు నేను బయటకు రావడం జరిగింది. రెండోది ఒకటే, మేము కావాలని మేము ఇంట్లో కూడా ఉంటా అంటలేము. ఆ ఇల్లు డెవలప్మెంట్ చేసుకున్న డబ్బులన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు చేసిన ఇప్పుకొని వస్తాడు. ప్రొటెక్షన్ ఇవ్వని చెప్తున్నాం. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరంట. దానికి సమానం చెప్తలేడు ఎంఆర్ఓ. అయితే ఆయన ఒక ఎట్లా చెప్తుండే ఇక ఏం లేదు నా చేతిలో, అది అంతే ఉంటది అంతే అని చెప్తుండే ఎంఆర్ఓ. మరి అది ఎట్లే పద్ధతేనా అది? మరి అది ఎట్లే ఉండనా? వాడు దాదాపు 13 లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేసిండు, వానికి పైసలన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు ఇప్పు కోసం వస్తాడు. దానికి సహకరించలేరు, దీనికి సహకరిస్తలేరు. వాడు ఇప్పటికి 15 గంటలు అవుతుంది. వాడు ఎక్కడ పోయిండు, ఉన్నాడా లేడా? ఇప్పటికి రెవెన్యూ వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఇది పరిస్థితి. మరి సిఐ గారు ఇప్పుడు వచ్చి నేను పూర్తి బాధ్యత వహిస్తా, ఇల్లు కూడా ఖాళీ చేయించి వాడిని కూడా ఖాళీ చేయిస్తామని చెప్పాడు. అందుకే ఆయన మాట మీద మేము బయటకు వచ్చినాం. కలెక్టర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. నేను కలెక్టర్ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు, నేను కాల్ చేయించాను. నాకు అంతకంటే వేరే మిక్కిల్ లేదు, నేను ఏం చేయలేను కూడా. మీరు సపరేట్కి వెళ్ళండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తా, మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారని ఎంఆర్ఓ గారు బెదిరియడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు సిఐ గారు వచ్చాడు. సిఐ గారు వచ్చి ఇప్పుడు ఏమంటుండంటే, నేను ఒక క్యాండిడేట్ పట్టుకుంటాను, రేపు మీకు న్యాయం చేస్తా, నేను 100% మీకు న్యాయం చేస్తా అంటేనే ఆయన సిఐ గారి మాట మీద ఇప్పుడు నేను బయటకు రావడం జరిగింది. రెండోది ఒకటే, మేము కావాలని మేము ఇంట్లో కూడా ఉంటా అంటలేము. ఆ ఇల్లు డెవలప్మెంట్ చేసుకున్న డబ్బులన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు చేసిన ఇప్పుకొని వస్తాడు. ప్రొటెక్షన్ ఇవ్వని చెప్తున్నాం. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరంట. దానికి సమానం చెప్తలేడు ఎంఆర్ఓ. అయితే ఆయన ఒక ఎట్లా చెప్తుండే ఇక ఏం లేదు నా చేతిలో, అది అంతే ఉంటది అంతే అని చెప్తుండే ఎంఆర్ఓ. మరి అది ఎట్లే పద్ధతేనా అది? మరి అది ఎట్లే ఉండనా? వాడు దాదాపు 13 లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేసిండు, వానికి పైసలన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు ఇప్పు కోసం వస్తాడు. దానికి సహకరించలేరు, దీనికి సహకరిస్తలేరు. వాడు ఇప్పటికి 15 గంటలు అవుతుంది. వాడు ఎక్కడ పోయిండు, ఉన్నాడా లేడా? ఇప్పటికి రెవెన్యూ వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఇది పరిస్థితి. మరి సిఐ గారు ఇప్పుడు వచ్చి నేను పూర్తి బాధ్యత వహిస్తా, ఇల్లు కూడా ఖాళీ చేయించి వాడిని కూడా ఖాళీ చేయిస్తామని చెప్పాడు. అందుకే ఆయన మాట